హాయ్ హలో వెల్కమ్ టు పావని వాళ్ళ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈరోజు అయితే కుకింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. అది సొరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసిన. జస్ట్ 5 మినిట్స్లో అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మళ్ళీ వాటర్ కూడా యాడ్ చేయకుండా చాలా సింపుల్గా ఈజీగా చేశాను అనమాట. ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది. నేను చూపించినట్టుగా సొరకాయ తీసుకోండి, ఫ్రెష్ సొరకాయ. అది కూడా కొంచెం లేతది తీసుకోండి, ముదురుది కాకుండా. ముదురు అయితేనేమో సాంబార్లో వేసుకోవడానికి బాగుంటాయి, కానీ ఇట్లా ఫ్రెష్వి చిన్న సైజు తీసుకుంటే కర్రీకి చాలా బాగా ఉంటుందన్నమాట. కొంచెం స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది కర్రీలో. అందుకని చెప్పి చూపించినట్టుగా పీల్ తీసేసి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకొని మనం కర్రీకి అయితే ఎలా కట్ చేసుకుంటామో అలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. చాలా ఈజీ అనమాట కర్రీ రెడీ చేయడం. ఇప్పటివరకు అయితే నచ్చలేదు అన్న వాళ్ళు ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. తొందరగా కూడా కంప్లీట్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీలో అయితే నేనేంటి అంటే వాటర్ అయితే అసలు యాడ్ చేయట్లేదు. వాటర్ లేకుండా ఆల్రెడీ ఇందులో ఉన్న వాటర్ తోటే రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. కర్రీలో వాటర్ ఒక్క చుక్క కూడా పట్టదు. సొరకాయలో చాలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ముందుగానే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు జీలకర్ర వేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక అందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కావాలి అంటే అందులో వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు అవైలబుల్గా లేవు, అందుకనే నేను వేయట్లేదు. అలాగే కొంచెం శనగపప్పు అయితే యాడ్ చేసుకోండి. శనగపప్పు బదులుగా పెసరపప్పు, మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకు ఈ కర్రీకి శనగపప్పు అయితే బాగుంటుందని చెప్పి నేను ఇది యాడ్ చేసిన. జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై అయ్యాక అందులో సొరకాయ ముక్కలు వేసుకొని 2 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ అయితే మగ్గించుకున్నాక అందులో ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడైతే స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ముందుగానే వేయడం వల్ల ఏంటి అంటే తొందరగా అడుగంటడం అలా అవుతుంది. అందుకని చెప్పి జస్ట్ ఒక 2-3 మినిట్స్ అయితే ముందుగా ముక్కలన్నీ ఉడికించేసుకున్నాక స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకుంటున్నా. ముందుగా అయితే పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకున్నా. బాగా కలిపేసుకొని అందులో కారం, ఉప్పు, నేనైతే ఇందులో ఎలాంటి స్పైసెస్ అనేది యాడ్ చేయట్లేదు. గరం మసాలాలు అలాంటివి ఏం చేయట్లేదు. చాలా సింపుల్గా రెగ్యులర్గా కుక్ చేసుకున్నట్టుగా అయితే చేసుకుంటున్నా. ఈజీలో కూడా అయిపోతుంది. ఎక్కువ స్పైసీ కూడా ఏం యాడ్ చేయట్లేదు. కర్రీకి సరిపోయినంత మాత్రమే అన్ని స్పైసెస్ యాడ్ చేసేసుకొని రెసిపీ అయితే రెడీ చేస్తున్నా. అన్ని స్పైసెస్ వేసుకున్నాక జస్ట్ మళ్ళీ ఇంకో 2-3 మినిట్స్ అయితే లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయట్లేదు. ఎందుకంటే ఇలా బాయిల్ అవుతున్నప్పుడే అందులో ఉన్న సొరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. ఆ వాటర్ తోటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. ఇలా చూసినట్టుగా వాటరు, ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఆ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.